వీళ్ళేంటి మన వెనక వస్తున్నారు? ఎవరు? ఇంకెవరు? జగదాత్రి కేదార్. రాక్షసి ఒక్క పని కూడా సరిగా చేయనివ్వదు. మరి ఇప్పుడు ఎలా యువరాజ్? ఏం చేద్దాం? ఇంద్రాణి గారికి రేపు పొద్దున్నే డబ్బులు ఇస్తామని చెప్పేశాం. అగ్రిమెంట్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెనక్కి తగ్గితే మన మీద ఉన్న నమ్మకం అంతా పోతుంది. ఇప్పుడు వెనక్కి తగ్గకుంటే ఇంట్లో నిజం తెలిసిపోతుంది కదా యువరాజ్. అవును, వాళ్ళని దారి తప్పించి ఈ నగరాన్ని బయటెక్కడైనా దాచేస్తే. ఇంతసేపు స్పీడ్ గా వెళ్ళి సడన్ గా స్పీడ్ తగ్గించేశారేంటి కేదార్? మనల్ని చూసేసారేమో అనిపిస్తోంది దాత్రి. నాకు తెలిసి ఇప్పుడు మనల్ని దారి మళ్లించి నగల్ని ఎక్కడైనా దాస్తారేమో అనిపిస్తోంది. లేదు లేదు, ఇవాళ నగలు అమ్మాల్సిందే. అన్నయ్య చెప్పినట్టు వాళ్ళు ఇంద్రానికి డబ్బులు ఇవ్వడానికి దొంగతనం చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళే తాకట్టు పెడతారు. ఇది తప్ప మనకి వేరే ఆప్షన్ ఏమీ లేదు నిషి. మరి ఏం చేద్దాం యువరాజ్? మరి ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి? దారి తప్పించడం. దారి తప్పిస్తారు. మనల్ని ఏమార్చి దారి తప్పించాలి అనుకుంటాడా? అవును, కానీ ఏం చేస్తారు? నేను యువరాజ్ ప్లేస్ లో ఉంటే ఏం చేసేదాన్ని? ఇవాళ కేదార్ ఫ్రెండ్ మేఘన బర్త్డే. కేదార్ని పిలిచిందని చెప్పావు కదా? అవును. ఒక్కసారి ఫోన్ చేసి. సూపర్ ప్లాన్. మేఘనా, పుట్టినరోజు నాడు ఇలా ఉండకూడదే. సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఎందుకు సంతోషంగా ఉండాలి? ఏ మంచి జరిగిందని నవ్వుతూ ఉండాలి? డాడ్ ఇంత కష్టపడి కేదార్ కోసం పార్టీ అరేంజ్ చేస్తే కేదార్ రానని చెప్పాడు కదా. మనవడు రాను అని చెప్పలేదే. ఆ జగదాత్రి రానివ్వను అని చెప్పింది. రెండిటికి నీకు తేడా తెలియట్లేదు పిచ్చి మొహం. హలో. హాయ్ మేఘనా, నేను నిషికాని. చెప్పండి నిష్క గారు. ఇవాళ నీ బర్త్డే కదా, విష్ చేద్దామని చెప్పి కాల్ చేశాను. హ్యాపీ బర్త్డే మేఘనా. థ్యాంక్ యూ. అవును, ఏంటి కేదార్ని నువ్వు బర్త్డే పార్టీకి పిలిచావు కదా, రాలేదనుకుంటా. ఆ విషయం మీకెలా తెలుసు? ఇక్కడ జగదాత్రితో కలిసి రోడ్ల మీద బైక్ పైన తిరుగుతూ ఉంటే ఇంకా పార్టీకే వస్తాడు? బైక్ మీద తిరుగుతున్నారా? అదేంటి మిషన్? అదే స్కూల్లో ఉన్నామని చెప్పారు. ఏంటి వాళ్ళ స్కూల్ ఈ మధ్య కొండాపూర్ రోడ్ నెంబర్ 3లో పెట్టారా? కొండాపూరా? ఇంతకీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? కొండాపూర్లో ఉన్నారు. నేను ఒక లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చేసాయి. ఇద్దరిని అడ్డంగా పట్టుకోవచ్చు. సరే, మీరు లొకేషన్ పెట్టండి, నేను ఇప్పుడే వస్తున్నాను. బామా పద, ఇవాళ వాళ్ళిద్దరి సంగతి ఏంటో తేల్చేద్దాం. నువ్వు నేను ఇంట్లో లేకుంటే మీ నాన్న గంతులేస్తాడు. నువ్వు వెళ్ళి మనవణ్ణి తీసుకురా. నేను ఇంట్లో ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటాను. సరే, వస్తాను బామా. మేఘన వస్తుంది. ఇప్పుడు శివాలయం పక్కన రోడ్ వైపు పోనివ్వు. మేఘనని అక్కడికి రమ్మని చెప్తాను. సరే. ఏంటి కేదార్ వీళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు దాత్రి. ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేశారు. అదేదో కనిపెట్టకపోతే మనం అడ్డంగా దొరికిపోతాం. ఎవరు? ఎస్, మేఘన ఎంట్రీ ఇచ్చేసింది. మేఘనా ఇక వాళ్ళిద్దరినీ అంత ఈజీగా వదలదు. పద, మనం వెళ్ళిపోదాం. మేఘనా, దానికి అడ్డంగా కార్ తీసుకొచ్చి ఆపావేంటి? పక్కకి కేదార్, నువ్వు బైక్ స్టార్ట్ చేయి. మనం వెళ్ళిపోతున్నారు.
మేఘనా 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 ఏం చేస్తున్నావు? మీరేం చేస్తున్నారు? ఏదో పెద్ద అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నారని పెద్ద బిల్డప్ ఇచ్చారు. రోడ్ల మీద తిరగడమేనా మీరు చేసే ఆపరేషన్? మేఘనా, నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కానీ టైం కానీ మా దగ్గర లేదు. పక్కకు జరుగు, మేం వెళ్ళాలి. నేను జరగను, మిమ్మల్ని ఎక్కడికి పోనివ్వను. ఏంటి మేఘనా ఇది చిన్న పిల్లలాగా చేస్తున్నావు? నువ్వు ఆగు కేదార్. నువ్వు ఇదంతా ఎవరి బలవంతం మీద చేస్తున్నావో, ఎవరు నా పార్టీకి నిన్ను రాకుండా చేస్తున్నారో నాకు బాగా తెలుసు. హే మేఘనా, నన్ను చూసి చెప్తున్నావేంటి? నేనేమైనా ఆపైనా? ఏ కేదార్, నిన్ను మేఘనా పార్టీకి వెళ్ళొద్దని కానీ ఆగిపోమ్మని కానీ నేను చెప్పానా? ఇలా ఇరికించిందేంటి? హా, సరే అయితే కేదార్ నా పార్టీకి వస్తే నీకే ప్రాబ్లం లేదు కదా? లేదు. సరే కేదార్, పద పార్టీకి వెళ్దాం. హే ఆగో, ప్రాబ్లం లేదని పర్మిషన్ అడగడానికి నువ్వెవరు? లేదని చెప్పడానికి దాత్రి ఎవరు? నేనెవరా? పంచ్ పవర్ చూపించనా? వెళ్ళమని చెప్పావు కదా, వెళ్ళనా మరి? అలా చూసుకుంటున్నారేంటి? కేదార్, నేను డాడీతో చెప్పాను. ఆయన సాధు సార్తో చెప్తానన్నారు. నువ్వు ఇవాళ మొత్తం ఏ ఆపరేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. పద. అంటే అంటే అది ఏంటి రావా? హ? మా డాడీతో ఫోన్లో మాట్లాడి ఇదే చెప్తావా? అంటే అది దాత్రి వస్తే నేను వస్తాను. కేదార్, ప్లీజ్ దాత్రి, వెళ్ళకుంటే ఒక తలనొప్పి, వెళ్తే ఒక తలనొప్పి. నువ్వు ఉంటే అక్కడ నన్ను కాపాడుతావు. ప్లీజ్ ప్లీజ్ దాత్రి. సరే. హ? సరే మేఘనా, నువ్వు కారులో వెళ్ళు, నేను దాత్రి బైక్ మీద వస్తాం. అలాగే. హ. ఛా, అందరూ వచ్చేసారు. టైం అయిపోతుంది. హే, ఈ పిల్ల ఇంకా రాలేదేంటి? కేక్ కటింగ్కి కానీ లేట్ అయితే వాడు నా మీద ఫైర్ అవుతాడేమో. ఆ? ఒరేయ్, వద్దురా, ప్రాణం పోయేలా ఉందిరా. అదేం కుదరదు, నిన్ను షూట్ చేయాల్సిందే. ఒరేయ్, నన్నే కాలుస్తావురా? నిన్ను నన్నేం చేయలేవు ముసలి. ఆగరా, ఆగు. నన్ను పట్టుకోలేవు. ఆగు, ఆగరా. నేను ఆగను. ఒరేయ్, నాకు ఆయుధం వచ్చేసిందిరా. ఆగరా. అది అలా రా దారికి. ఆ. ఇప్పుడు చెప్పు, మేఘన అక్కకి ఇంత గ్రాండ్ గా బర్త్డే ఎందుకు చేస్తున్నారు? ఒరేయ్, ఇది ఉత్తుత్తి బర్త్డే పార్టీ మాత్రమే కాదురా, మీ బావని తీసుకొచ్చి అందరికీ పరిచయం చేయబోతున్నారు. అదా ఈ పార్టీలో సర్ప్రైజ్. ఆహా, అవునరా, కేక్ కట్ చేశాక అందరికీ పరిచయం చేయబోతున్నాడు నా కొడుకు. అప్పటిదాకా ఈ నిజం ఎవరికి చెప్పకూడదు. చెప్పను. పింకీ ప్రామిస్ చెప్పు. పింకీ ప్రామిస్ చేసేంత పడుచు పిల్ల అనుకున్నావా నువ్వు ముసలి? ఆ? అమ్మ బడవా, నిన్ను. అబ్బా పోవే ముసలి. ఒరేయ్, పారిపోయాడు వాడుద్దాయి. అమ్మా, అందరూ వచ్చేసారు, మేఘన ఇంకా రాలేదేంటి? వచ్చేస్తున్నానని చెప్పిందిరా. అదిగో వచ్చేసినట్టున్నారు. సుభద్ర, వాళ్ళ కోసం తీసుకొచ్చినవన్నీ తీసుకురాపో. అలాగే అత్తయ్య. నువ్వు రారా. పద.
ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నానో నీకు బాగా తెలుసు కదా. ఆ, నేనెందుకు చూస్తున్నానో కూడా నీకు బాగా తెలుసు కదా కేదార్. దేవుడా, నేనేం అడిగాను నిన్ను? చెప్పు. ప్రశాంతమైన జీవితం అంతే కదా. ఈ హెరాస్మెంట్ నుంచి కొంచెం బ్రేక్ కావాలి దేవుడా. ప్లీజ్ ఒక్కరోజు లీవ్ ఇప్పించు ప్లీజ్ దేవుడా. పైకెందుకు చూస్తున్నావు? హ? ఏదో దేవుడితో హార్ట్ టు హార్ట్ మాట్లాడుతున్నాను. ఏ ఆ స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఇంటికి వెళ్ళాక బోల్డ్ అంత టైం ఉంటుంది కదా, మొత్తం హార్ట్ టు హార్ట్ డిస్కస్ చేద్దాం. ఆ, త్వరగా ఇక్కడ పని ముగించుకుంటే మనం వెళ్దాం. హలో, ఎక్కడికి వెళ్ళేది? ఇవాళ కేదార్ నాతోనే ఉంటాడు. చెయ్యి విరిగిద్ది. హ? ఏదో అన్నావు, నాకు అర్థం కాలేదు. ఆ, నాకు అర్థమైంది. ఆ, వెళ్దామా? జై హింద్ సార్. జై హింద్ జేడి. ఏంటి కేదార్, ఇంకా బయట వాళ్ళ సెల్యూట్ చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు మాలో ఒకడివి. ఇలా మీ అంకుల్ని చూసినప్పుడల్లా సెల్యూట్ కొట్టాలి అంటే రోజంతా కొడుతూనే ఉండాలి. ఏంటో బామ్మగారు, మీరు మాట్లాడుతుంది తెలుగు అయినా ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నాటి ఫెలో. కేదార్, ఇవాళ నువ్వు పార్టీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఫుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. నువ్వు ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు తెలుసా. ఎక్స్పెక్ట్ చేయలేవు అందని ఎక్సైట్ అయ్యావనుకో, ఇంటికి వెళ్ళాక రోడ్లో పచ్చడి రుబ్బినట్టు రుబ్బుతా. అమ్మో, నా సర్ప్రైజ్ చూస్తే నీకు పిచ్చెక్కుతుంది. ఆల్రెడీ పిచ్చి ఎక్కినట్టే ఉంది, ఇప్పుడు పూర్తిగా ఎక్కుతుందన్నమాట. ఆ, సరే కానివ్వండి. సార్, అందరూ పార్టీకి రెడీ అయ్యి వచ్చారు. మేమిద్దరం జస్ట్ నార్మల్ గానే ఉన్నాం. ఇంటికి వెళ్ళి రెడీ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఆ, ఏం అవసరం లేదమ్మాయి. ఆల్రెడీ మేఘన ఫోన్ చేసి మీకు బట్టలు ఏర్పాటు చేయమని చెప్పింది. నేను ఏర్పాటు చేసేసానులే. సరే, లేట్ అవుతుంది, రండి లోపలికి వెళదాం. రండి. ఏ మేఘన, నువ్వు ఆగవే. మనవని మాత్రమే తీసుకురమ్మని చెప్పి నీకు మరీ మరీ చెప్పాను కదే. ఆవిడొస్తే కానీ కేదార్ రానన్నాడు బామ్మ. అందుకే జగదాత్రిని కూడా తీసుకురావాల్సి వచ్చింది. అబ్బా, ఎప్పుడు చూడు ఒక్కచోటే ఉంటారు, ఒక్కటిగానే ఉంటారు. వాళ్ళ మధ్య దూరం పెరిగితేనే గాని మీరిద్దరూ దగ్గరవ్వరు. వెళ్ళి ఆ దూరాన్ని పెంచు. ఉమ్, సరే. ఏమిటో ఈ కాలం పిల్లలందరికీ ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది. కేదార్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయవా ప్లీజ్? కేదార్, పద లోపలికి వెళ్దాం. ముసలి, ఈయనేనా నువ్వు చెప్పిన ఆయన? అవునరా, ఆయన ఈవిడేం చెప్పింది? వీడెందుకు నన్ను అలా చూస్తున్నాడు? ముసలి, నువ్వు చెప్పిన ఆడియోకి ఇక్కడ వీడియోకి అసలు సింక్ లేదే. ఎక్కడో నాన్ సింక్ కొడుతుంది. నీ మొహం, నువ్వు సైలెంట్గా ఉండు. హాయ్ బాబు, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మేఘనా, నీ డ్రెస్సు నీ రూమ్లో ఉంది. ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వు, పార్టీకి లేట్ అవుతుంది. అమ్మ జగదాత్రి, ఇది నీకు. బాబు కేదార్, ఇది నీకు. కన్ఫర్మ్ గా నీ డ్రెస్ మేఘన డ్రెస్ తో మ్యాచ్ అయి ఉంటుంది. వేసుకోకు. అలా చూసుకుంటున్నారేంటి?
మీరు మిషన్ నుంచి ఇలాగే వచ్చేసారు కదా, కొత్త బట్టలు వేసుకొని ఉండరని నేనే తెప్పించాను. అంటే మా డ్రెస్సులు బాగానే ఉన్నాయి కదా. పైగా కొత్తవి కూడా. ఏం దాత్రి? అవును, నిన్ననే కొని ఇవాళ వేసుకొచ్చాం. ఇందాక బయట బట్టలు బాలేవు మార్చుకుని వస్తానన్నావు. అంటే లోపలందరూ వెస్టర్న్ టీమ్ లో ఉన్నారేమో అని అలా అన్నాను బామ్మగారు. ఇక్కడ అందరూ నార్మల్ గానే ఉన్నారు కదా. సార్ ప్లీజ్, ఇప్పుడు బట్టలు మార్చుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏమీ అనుకోకండి. ఓకే, ఇబ్బంది అంటున్నారు కదా, వదిలేసేయండి. డాడ్, ఇట్స్ ఓకే మేఘనా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. కేదార్, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే సార్, పద. మేఘనా, ఏంటే మనవడితో రెడీ అయి వస్తానని కూడా చెప్పకుండా వచ్చేసావు? హా, నేనే చెప్పాలి. ఆ జగదాత్రి కేదార్ని గుప్పట్లో పెట్టుకొని ఆడిస్తుంది. అరే, ఇప్పుడు ఏమైందనే అంత నిష్ఠురంగా మాట్లాడుతున్నావు? కేదార్ నేను కపుల్ డ్రెస్ వేసుకొని అందరి ముందు నిల్చుంటే డాడ్ అందరికి మా పెళ్లి గురించి అనౌన్స్ చేస్తానని చెప్పారు కదా. అవును. ఇప్పుడు కేదార్ మనం ఇచ్చిన డ్రెస్ వేసుకోనంటున్నాడు. ఇప్పుడు మేమిద్దరం అలా సంబంధం లేని డ్రెస్సులు వేసుకుంటే చూసేవాళ్ళు మా ఈడు జోడు బాగుందంటారా, దరిద్రంగా ఉందంటారు. చెప్పానా ఆ జగదాత్రి ఉండగా నా ప్లాన్ సక్సెస్ అవ్వనివ్వదని. నాకు ఏ పార్టీ వద్దు. డాడీకి చెప్పి అందరినీ వెళ్ళిపోమని చెప్పు. అబ్బా తింగర్దానా, నువ్వు ఇలా చిన్నపిల్లలాగా చేస్తున్నావు కాబట్టే కేదారు నీ మాట వినడం లేదు. ఆ అబ్బాయి బట్టలు వేసుకోనంటే వేసుకునేలా చెయ్యాలి గాని ఇలా ఏడుస్తూ కూర్చుంటారా? వేసుకునేలా చేయాలా అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఇసక అమ్ముకోవాలి. రే, అయినా ఈ కోడి బుర్ర వేసుకుని ఐపీఎస్ ఎలా పాస్ అయ్యావే? ఏడ్సావులే. ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పు. ఉంది. ఇప్పుడు దీన్ని పట్టుకుని ఆడుకున్నట్టు యాక్ట్ చేసి బావ ముందుకెళ్ళి డ్రెస్ మీద పడేలా వాటర్ కొడతా. అప్పుడు బావ డ్రెస్ పాడవుతుంది. డ్రెస్ మార్చుకోవడం తప్ప వేరే ఆప్షనే ఉండదు. తింగరోడివి ఎలా బ్రతుకుతావు అనుకున్నారా? పర్లేదురా, నీకు కూడా బుర్రుందిరా. బుర్ర గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. పద. పార్టీ ఏర్పాట్లు బాగున్నాయి కదా. హా, బాగున్నాయి. బాలేదా? అయినా ఏంటి, ఏదో అత్తగారు బట్టలు పెట్టినట్టు బట్టలు ఇవ్వగానే అలా తీసుకోవడానికి అంటే మా అత్తగారు ఎలాగో పెట్టరు కదా. అంటే ఇప్పుడు మా వాళ్ళు బట్టలు పెట్టలేదని దెప్పి పొడుస్తున్నావా? ఆహాహా, నేనేదో జోక్గా అన్నాను దాత్రి. ప్లీజ్ అలా కోపంగా మాట్లాడుకో, కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా. నీ మేఘన మాట్లాడుతుంది కదా, అది సరిపోలేదా? అయ్యో, అయినా కేదార్, నాకెందుకో ఈ పార్టీ, ఈ హడావిడి, వీళ్ళ మాటలు చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది. అసలు నేను మేఘనాని లవ్ చేయట్లేదు అని లెటర్ రాసింది చదివి కూడా వీళ్ళంతా ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఓకేనా? ఓకే. ఎంత ఆలోచించినా ఆ విషయం నాకు కూడా అర్థం కావట్లేదు. నాకెందుకో మన వెనకాల ఏదో జరిగిందనిపిస్తుంది. నిషి వాళ్ళు ఏమైనా చేసుంటారా? అయ్యుండొచ్చు. ముందు వాళ్ళ పార్టీ నుంచి ఎలాగోలో తప్పించుకుని బయటపడాలి. నువ్వు ఇష్టం లేదని చెప్పాక కూడా మేఘన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో మనం కనిపెట్టాలి. అవును. వాళ్ళేం చేసినా ఎన్ని చెప్పినా సరే నువ్వు మాత్రం ఆ డ్రెస్ వేసుకోకూడదు. వాళ్ళేంటి నువ్వు చెప్పినా నేను వేసుకోను. అంతొద్దు. సరే, నువ్వు ఎంత చెప్తే అంతే చేస్తాను. హ్యాపీయా? వెళ్దాం పద్దాత్రి. లేట్ అయితే బామ్మగారు డిటెక్టివ్లా మన కోసం వెతుకుతూ వస్తారు. పద.
అదిగో ఇద్దరు అక్కడున్నారే. నేను చెప్పానా? చూసావా బామ్మ, ఆ జేడీ కేదార్ని తన కొంగును కట్టేసుకొని ఎలా తిరుగుతుందో. నువ్వు తింగరదానిలాగా ఉంటే ఇవాళ కొంగును కట్టేసుకొని తిరుగుతుంది, రేపు అలాగే ఎగరేసు పోతుంది. ఎండాకాలం సమావేశాలు చేసి పెద్ద ప్లాన్తోనే వస్తున్నట్టున్నారు. వీళ్ళ స్కీమ్లేంటో స్కామ్లేంటో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయంగా ఉంది దాత్రి. హా, నీతో డ్రెస్ మార్పించడానికి పక్క ప్లాన్తో వస్తున్నట్టున్నారు. నువ్వేం భయపడకు, చూసుకుందాం. అసలు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదు బామ్మ. బంధువులం మాత్రమే అంటారు, బంధం లేదు అంటారు, కానీ ఎప్పుడు కలిసే ఉంటారు.